శ్రీమాత్ర నమః, శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. తులారాశి జాతకులకు గ్రహాల సంచార స్థితిగతుల కారణంగా ఈ 2024 సంవత్సరం జూన్ నెలాఖరులోపు ఒక శత్రువు మీ ఇంట్లోకి రాబోతూ ఉన్నారు, లేదా ఇప్పటికే వచ్చి ఉన్నారు. అంటే మీకు తెలియకుండానే మీ ఇంట్లోనే మీకు శత్రువు. మీరు చేసే ప్రతి పనికి అడ్డు చెబుతూ మోకాలు అడ్డు పెడుతూ ఉంటారు. వారు ఎవరో తెలిస్తే మీ గుండె జల్లుమంటుంది. ఈ శత్రువుల కారణంగా ముందు ముందు మీకు ఇలాంటి ఇబ్బందులు రాబోతున్నాయి. వారితో మీ వ్యవహారం ఎలా ఉండాలి, ఇక మీరు ఎటువంటి ప్రభావవంతమైన పరిహారాలను చేస్తే మీకు మేలు కలుగుతుంది, అలాగే మీరు చేసుకోదలిచిన దేవతారాధన ఏమిటి అనేటటువంటి తదితర పూర్తి విషయాలను ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే, జ్యోతిష చక్రంలో తులారాశి 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక ఈ యొక్క తులారాశికి చెందిన వారు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో నేర్పరులు. వీరు మేధావులుగా గుర్తింపును పొందుతారు. తమ జీవితంలో అత్యున్నత స్థానంలో ఈ తులారాశి వారు అధిరోహిస్తారు. ఇక తులారాశిలో పుట్టిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. తమ జీవితంలో ఎదురయ్యే అపజయాలకు కృంగిపోకుండా అత్యంత లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి సక్సెస్ను సాధిస్తారు. ఈ రాశి వారు తమ అంతర్గత ఆలోచనలను ఎవరితో పంచుకోరు. అలాగే ఈ రాశి జాతకులు ఇతరుల కుయుక్తులకు లొంగరు. తులారాశిలో జన్మించిన వారు మంచి ప్రజాకర్షణ కలిగి ఉంటారు. అదేవిధంగా వీరు అలంకార ప్రియులు. వీరు ఎప్పుడూ తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రద్ధ చూపుతారు. ఇక ఈ రాశి వారు దాన ధర్మాలు చేయాలనే కోరిక వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఏ విషయాన్నైనా సునిశ్చితంగా ఆలోచించి తీర్పు చెప్పగలరు. శని మహర్దశ వీరికి రాజయోగాన్ని ఇస్తుంది. తులారాశి వారికి జీవితంలో నిందారోపణలు బాధను కలిగిస్తాయి. తులారాశి వారికి యవ్వన ప్రాయంలో అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలను అనుభవిస్తారు. తరతరాలకు ఈ రాశి వారు ఆదర్శంగా నిలుస్తారు. ఈ విషయంలో రాజీ లేకుండా శ్రమిస్తారు. అదేవిధంగా తులారాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే ఎంతో ఇష్టం. అలాగే వీరు ఆర్థిక క్రమశిక్షణ కలిగి డబ్బులను బాగా పొదుపు చేస్తారు. అంతేకాకుండా తులారాశి వారు తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు. అలాగే వీరికి సాహసోపేతమైన నిర్ణయాలు కలిసి వస్తాయి. తులారాశి వారికి ఉన్న మరొక గుణం పరోపకార బుద్ధి. అయితే ఎవరికైనా సరే వీరు పరోపకారం చేస్తారు. ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయడం వల్ల చిక్కుల్లో పడే అవకాశం సైతం ఉంటుంది. ఒక్కోసారి ఈ పరోపకార బుద్ధి వలన అవమానాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఈ తులారాశి వారి జాతకం చూసుకున్నట్లయితే వీరికి రాబోయే రోజుల్లో ఊహించినటువంటి ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు. ఈ ఇబ్బందులు మీ ఇంట్లో ఉండే రహస్య శత్రువు వల్ల జరగబోతూ ఉంది. వీరి వల్ల మీరు మీ యొక్క జీవితంలో ఎన్నో అద్భుతమైన అవకాశాలను కోల్పోవలసి వస్తుందని చెప్పుకోవచ్చు. మంచి వ్యక్తుల స్నేహాన్ని కోల్పోవలసి వస్తుంది. ప్రతికూలతలను చూడవలసి వస్తుంది. ఎంతో మందితో మాటలు పడాల్సి వస్తుంది. ఇటువంటి పరిస్థితులైతే ఎందుకు వస్తాయో అర్థం కాదు. దానికి కారణం మీ కుటుంబంలో ఉండే రహస్య శత్రువు అని చెప్పవచ్చు. అయితే తులారాశి వారి జాతకం ప్రకారం అతి తొందరలో మీరు మానసిక ప్రశాంతతను కోల్పోతారు. ఒక్కోసారి మీ వ్యాపార భాగస్వామితో విభేదాలు వస్తూ ఉంటాయి. ఈ ప్రతికూలతలను ప్రతిఘటించడానికి మీ ఇంట్లోనే ఉండే రహస్య శత్రువు అని కనిపెట్టాల్సి ఉంటుంది. అయితే ఈ తులారాశి వారి జాతకం ప్రకారం చూసుకున్నట్టయితే కనుక ఆ రహస్య శత్రువు మీ తల్లి, తండ్రి, తోబుట్టువు కావచ్చు, లేదా మీ పెద్దమ్మ, మీ పిన్నమ్మ పిల్లలు కావచ్చు, లేకపోతే వారి భాగస్వామ్యం వల్ల మీ జీవితంలో మీరు ఎదుర్కోలేని ప్రతికూలతలు అనేవి చూడబోతూ ఉన్నారు. అంటే మీరు ఆర్థికంగా ఎదగడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతారు. మీతో ఎంతో సన్నిహితంగా ఉన్నప్పటికీ కూడా మీ మంచి కన్నా కూడా మీ చెడునే వారు ఆశిస్తూ ఉంటారు. అలా జరగడానికి వారు ఎంతకైనా సరే తెగిస్తారు. వారి యొక్క చెడు దృష్టి వలన మీరు మీ జీవితంలో ఎన్నో ప్రతికూలతలను ఎదుర్కోవాల్సి వస్తుంది. సమాజంలో మీ పేరు అనేది పూర్తిగా దెబ్బతింటుంది. ఇక మరికొంతమంది తులారాశి వారి జాతకంలో వారు మంచి అవకాశాలను కోల్పోవడానికి, ఆర్థికంగా నష్టపోవడానికి కారణం కూడా వారి యొక్క బంధువులు కావచ్చు.
లేకపోతే వారి భాగస్వాములు కావచ్చు, వారి పిల్లలు కావచ్చు. ఈ విధంగానైతే వారి మూలకంగా మీరు నష్టపోయే పరిస్థితులైతే వారి జాతకంలో కనిపిస్తున్నాయి అని చెప్పొచ్చు. మీ ప్రాణ స్నేహితులతో మీరు విభేదాలు తెచ్చుకోవడానికి కారణం కూడా వీరే. అలా అని అందరూ ఆ విధంగా ఉంటారనే కాదు, కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందో మనం ఖచ్చితంగా గ్రహించుకోవచ్చు. ఎంతో ప్రేమగా మాట్లాడుతున్నప్పటికీ మన మంచివారు కోరుకుంటున్నారా లేకపోతే మన చెడును వారు కోరుకుంటున్నారా అని వారి యొక్క బిహేవియర్ మూలంగా వారు మాట్లాడే విధానం వల్ల మనం ఖచ్చితంగా గ్రహించగలుగుతాం. అయితే ఒకవేళ అటువంటి వారు గనక మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఎవరు ఉన్నా అలాంటి వారితో మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెప్పొచ్చు. ముఖ్యంగా మీ యొక్క ముఖ్యమైన లావాదేవీల గురించి కానీ, మీరు చేయదలిచిన ముఖ్యమైన పనుల గురించి కానీ, మీ అప్పుల గురించి కానీ, మీకు వచ్చే లాభాల గురించి కానీ ఎట్టి పరిస్థితుల్లో వారితో చర్చించకండి. ఈ విధంగా మీ కుటుంబ సభ్యుల్లో మీకు శత్రువులు ఉన్నారు, వారు మీ మీద అసూయ పెంచుకుంటూ వస్తున్నారు. మీరు చేస్తున్న వృత్తి వ్యాపారంలో నష్టాలు చవిచూడడానికి, డబ్బులు కోల్పోవడానికి, ఇలాంటివి అన్ని సమస్యలకు కారణం వాళ్ళే. అదేవిధంగా మీ జీవిత భాగస్వామితో విభేదాలు రావడానికి గల కారణం కూడా వాళ్ళే. తెలుసుకోండి, వారి వలలో పడితే మాత్రం అంతా కోల్పోవలసి వస్తుంది. మీకు మీ ఇంట్లో శత్రువులు ఎవరనే విషయం తెలుసుకోకుండా మీ వ్యక్తిగత విషయాలు, ఫ్యూచర్ కార్యాచరణ ఏమిటి అని వారితో షేర్ చేసుకుంటే దాన్ని వారు అవకాశంగా తీసుకొని మిమ్మల్ని దెబ్బతీయడానికి ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అయితే తులారాశి జాతకులు ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి, శత్రువులు మిత్రులుగా మారడానికి, సమస్యల నుండి అధిగమించడానికి మీరు చేసుకోవలసిన పరిహారాలు: దుర్గామాతకు ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయించడం శుభకరం. లక్ష్మీదేవిని ఆరాధించడం. ఈ రాశివారు శనివారం రోజున ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యి దీపాన్ని వెలిగించాలి. ఈ విధంగా మీరు కనుక చేసుకుంటే మీకు వచ్చేటటువంటి ప్రతికూలతలు అలాగే అననుకూల పరిస్థితుల నుంచి మీరు బయటపడతారు. తెలుసుకున్నాను కదా, తులారాశి వారి ఇంట్లో రహస్య శత్రువు ఎవరో, వారి నుండి బయటపడడానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో అనేటటువంటి పూర్తి విషయాలు తెలుసుకున్నాను కదా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని అయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.